మళ్ళీ పాత కాంగ్రెస్ మోపైంది, మళ్ళీ కరెంట్ కోతలు మోపైంది. ఎండాకాలం ఏం గతి అవుతుందో, మార్చి ఏప్రిల్ ఏమవుతుందో, ఇంకా కరెంటు కోతలు మోపైనాయి, మంచినీళ్ళు సరికొత్తలేవు, అడిగే నాతో లేడు. ఎవడన్నా గట్టిగా నిలబెట్టి నిలదీసినట్టు వారికి పోలీసులు నిలబెట్టేయడం, ఇదేనా రాజ్యం? ఇట్లా ఉండదా రాజ్యం? ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి చెప్తా. నాకే గుర్తులేదు. నేనేమంటున్నా అంటే, ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం. గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకొని మంచినీళ్ళ తర్వాత సాగు నీళ్ళు కూడా పడాలి. మెదక్లో యువతల ప్రాంతం అంతా కొంత అందినది, పాత మెదక్ జిల్లా. మీదికి మిగిలిన పైచీకి వచ్చేట్టు ఎకరాల నీళ్ళ స్టెట్ పెట్టుకున్నాం. టెండర్లు పెంచడం, పనులు స్టార్ట్ అయినాయి, గుత్తేదారులు వచ్చిండ్రు, పనులు మొదలుపెట్టింది. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ టెండర్లు ఎందుకు ఆపింది? సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు ఎందుకు నిలిపేసింది? ఎవరి కోసం నిలిపేసినట్టు? నేను హరీష్ రావుకు చెప్తున్నా, మీరు రెండు తాలూకాల ప్రజలు కూడా సమీకరించి సంగమేశ్వర బసవేశ్వర మీద పెద్ద ఎత్తున దండయాత్ర చేయాలని పోరాడుతున్నా. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా.